అజ్మతుల్లా గారు, ఉబేదుల్లా గారు, తాయర్ బిన్ హమ్దాన్ గారు, మొహమ్మద్ రియాజ్ గారు, అలాగే కేశవ్ వేణు గారు, మన గడుగు గంగాధర్ గారు, రత్నాకర్ గారు, ఆకుల లలిత గారు, ఇంకా చాలామంది ఉన్నారు, క్షమించాలా పేర్లు అంతమంది చెప్పకపోలేను, మరియు నర్సారెడ్డి గారు. ఇలా ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ లేదు, మనకు డైరెక్ట్గా బీజేపీ ప్లస్ టీఆర్ఎస్, మనం సింగిల్గా కాంగ్రెస్కు ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. మనము తెలంగాణకు పోరాడింది 3 అంశాల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ నియామకాలు 10 సంవత్సరాలు జరగలే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మనం 56,000 ఉద్యోగాలను, యువకులను ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాను. 6 గ్యారెంటీలు విన్నాం. 6 గ్యారెంటీ సుమారు 90% పూర్తి చేసినాం. రైతుల సమస్య కానీ, రైతు భరోసా కానీ, మహిళలకు ఆర్టీసీ బస్ కానీ, 200 యూనిట్ కరెంట్ కానీ, దీంతో సహా చాలా కార్యక్రమాలు మనం చేసినాం. కానీ మా నాయకులకు అందరికీ చెప్తున్నాము, ఇది ఇలా ఎలక్షన్ మీటింగ్, ఇది దయచేసి మీరు మాట్లాడేది కొంచెంగా తక్కువ మాట్లాడి వాళ్ళు వస్తున్నారు. ఈ ఓటు మనకు చాలా విలువైన ఓటు. గతంలో మనం జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించినాం. ఈసారి కూడా మన మధ్యలో ఈయన కూడా ఒక ఎడ్యుకేషనిస్ట్ నరేందర్ రెడ్డి గారికి గెలిపించాలంటే వట్టిగానే మనం ఇట్లా పబ్లిక్ మీటింగ్లో పెడితే కష్టం. అది మనం మండల్కి వెళ్ళిపోండి. ప్రతి విలేజ్లో 10 నుంచి 100, 200, 300 ఓటర్స్ ఉన్నారు. వాళ్ళను కంట్రాక్ట్ కాండి. దాని తర్వాత మన విలేజ్ నాయకులు, దాని తర్వాత మండల్ లెవెల్లో అందరూ ఒకటి కాండి. తర్వాత పై లెవెల్లో అందరు రండి. అక్కడ పోయిన తర్వాత వాళ్ళ ఏం డిమాండ్ ఉంది, వాళ్ళు ఏం అడగబోతున్నారు, వాళ్ళ సమస్య ఏముంది, అన్ఎంప్లాయ్మెంట్ యూత్ది, వాళ్ళకు నచ్చజెప్పే కార్యక్రమం మనం చేయాలా. అవి చేయకుండా మనము నాయకులే, కాంగ్రెస్ నాయకులే మనం మనము వాళ్ళ ఓటర్స్ వరకు పోయే వరకు, ఎందుకంటే ఇది పబ్లిక్ కాదు కదా, ఎవరికంటే పట్టభద్రులు ఉన్న వాళ్ళే, ఎలిజిబుల్ ఉన్న ఓటర్ సిరీస్తో నమోదు ఉంచిన వాళ్ళకే మనం పోయి చెప్పాలా. ఆ స్పీడ్ కావాలా. ఇప్పుడు వరకు మనం ఓటర్కు కాంటాక్ట్ చేయలేకపోయినాం, ఓట్ల దగ్గరికి మనం పోలేకపోయినాం. ఇప్పుడు వరకు పాంప్లెంట్ లేదు. ఇవన్నీ కొంచెం మెటీరియల్ స్పీడప్ చేసి ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఇప్పటి నుంచి ఇక మా మోహన్ రెడ్డి గారు ఇక ఎక్కడ కాన్స్టిట్యున్సీలో అక్కడే మీటింగ్, ఏ మండలంలో మీటింగ్, నో జిల్లా మీటింగ్లో అవసరం లేదు. ఇక కామారెడ్డి జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, ఈచ్ కాన్స్టిట్యున్సీ ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళే, ఆ కాన్స్టిట్యున్సీలో వల్ల మండల్ పోయి విలేజ్ వరకు మనం ఎప్పటి వరకు కాంటాక్ట్ చేయమో పట్టభద్రులకు, అప్పటి వరకు మనము ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్లో పోతే మాత్రం మనకు నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. అధికారంలో ఉన్నాం మనం. జీవన్ రెడ్డికి అప్పుడు ఒక జిద్దు ఉండే అందరికీ. ఈ అమ్మాయి ఇప్పుడు ఒక్కడు కూడా ఎమ్మెల్సీ లేడు, మనకు కౌన్సిల్లో మాట్లాడేవాడు. ఇవాళ జీవన్ రెడ్డి గారు వస్తూ ఉంటుందని ఒక కసితో ఓట్లేసాను మనం. ఇవాళ ఆ కసి మనం చూపించాలా. ఎట్టి పరిస్థితుల్లో మన గవర్నమెంట్ ఇన్ని కార్యక్రమాలు చేసింది. ఇవాళ మనము గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఓటు గెలియకుంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మతం తప్ప ఏం చేసింది? మోదీ గారు 11 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం? బీజేపీతో మనం ఛాలెంజ్ చేద్దాం. మోదీ గారు 11 సంవత్సరాల్లో ఎన్ని భారతదేశంలో ఎన్ని ఇచ్చినారు? మేము వట్టి తెలంగాణలో 56,000 ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డిది, మాది. రెండోది, తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నది మోదీ గారు. 2 బడ్జెట్లు అయినాయి. ఒక్క సింగిల్ ఎంపీ అయినా ఇచ్చినావా? గాడి గుడ్డు ఇచ్చినాం తెలంగాణకు. ఏమి ఇచ్చినావా తెలంగాణకు? గుడ్డు, 0.
ఈయననే నరేందర్ రెడ్డి అంటే. ఒకసారి చప్పట్లతో ఆయనకు స్వాగతం చెప్పండి. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి. అలా ఎడ్యుకేషన్లో ఏం సమస్య ఉంది, ఏం బాధ, ఇవన్నీ తెలవాలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాగా ఆలోచన చేసి ఇలాంటి నరేందర్ రెడ్డి గారిని క్యాండిడేట్గా సెలెక్ట్ చేసినారు. కాబట్టి మనకు సెకండ్ ప్రిఫరెన్స్ 2లో సీరియల్ నంబర్ 2 అండ్ అది కదా మన సీరియల్ నంబర్ 2లో 1 వేయాలా. అది దయచేసి మీరందరూ మీ గ్రామాల్లో గారు ఉన్నారు, మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీకు విలేజ్ వైజ్ లీస్ట్ ఇస్తాం మేము. ఏ విలేజ్లో ఎన్ని ఓటర్స్ ఉన్నారు ఆ లీస్ట్ తీసుకొని మీరు పోయి ఈ రేపటి నుంచి మీరు ఆ గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళ కోరికలు ఏమున్నాయి, వాళ్ళకు ఆలోచన ఏముంది, అది మండల్ వరకు తీసుకొచ్చి ఇవ్వాలా. మండల్ వాళ్ళు మా దగ్గరికి తీసుకొచ్చి ఇస్తాం. అవసరం అంటే ఆ విలేజ్కి మేము రమ్మంటే ఆ మండల్లో ఒకవేళ 300-400 ఓటర్స్ ఉంటే ఆ 400 దగ్గర మేమే వచ్చి వాళ్ళతోని మాట్లాడుకొని వాళ్ళతోని డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతాం. లేదంటే టెలిఫోన్లో ఆ క్యాండిడేట్తోని మన నరేందర్ రెడ్డి గారికి మాట్లాడిపిస్తామని తెలియజేస్తూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ, అరే ఛత్తులేసిపోవాలన్నా ఏంది, కాంగ్రెస్ పార్టీ మన